అందరికీ నమస్తే. నేను మాధురి. అందరికీ శ్రావణ శుక్రవారము, తర్వాత వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరింట్లో ఈరోజు బిజీగానే ఉంటారు, ఆడవాళ్ళు ఎస్పెషల్లీ. నాకు పువ్వులు అరేంజ్ చేసుకోవడం అంటే నాకు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తది. పూజ చేసుకోవడం, తర్వాత ఈ ఇంటిని కలర్‌ఫుల్‌గా పెట్టుకోవడం, అది కూడా ఎకో ఫ్రెండ్లీ ఐటెమ్స్ తోటి మాత్రమే. ఏ ప్లాస్టిక్ ఫ్లవర్స్ అన్నా గానీ ఏవి నాకిష్టం ఉండవు. నిజంగా ఎందుకో ఇలాంటివి పెట్టుకోవడం అనేవి మన మనసుకు ప్రశాంతంగా ఉంటది. మనలోని ఎనర్జీని ఎన్హాన్స్ చేయడానికి కూడా ఇటువంటివి చాలా మంచిగా అనిపిస్తది. ఇంటిని క్లీన్‌గా పెట్టుకోవడము, తర్వాత ఇట్లా అప్పుడప్పుడు లోగా అనిపించినప్పుడు గానీ, ఎప్పుడైనా గానీ ఇట్లా పూలతో ఇంటిని డెకరేట్ చేసుకోవడం, మొక్కలతో ఇంటిని డెకరేట్ చేసుకోవడం కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తది. నాకు ఎంతో ఇష్టమైన బేబీ పింక్ అండ్ వైట్ రోజెస్‌ని గూడా నేను ఇట్లా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నాను. ఇలాంటి అందమైన పువ్వుల్ని చూస్తుంటే మనకి అసలు నీరసంగా ఉన్నప్పుడు కూడా మనకి మంచి ఎనర్జీ అనేది వస్తుంది. ఇట్లా కలర్ఫుల్గా వైబ్రెంట్గా ఉన్న మంచి కలర్ఫుల్గా ఉండే పువ్వులను ఇంట్లో పెట్టుకుంటే మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. పూజ కోసం డెకరేషన్ స్టార్ట్ చేశాను. మరీ సింపుల్‌గా కాకుండా, మరీ ఆర్భాటంగా కాకుండా నార్మల్‌గా చేసుకుంటాను నేనెప్పుడు. నాకెందుకో వరలక్ష్మి వ్రతం అన్నా, తర్వాత వినాయక చవితి, ఈ 2 ఫెస్టివల్‌ని నేను బాగా డెకరేట్ చేసి చేసుకుంటాను. నాకు బాగా ఇష్టమైనవి. మిగిలిన అన్ని ఫెస్టివల్స్‌ని ఏంటంటే ఎక్కువ శాతం మేము కలిసి చేసుకుంటాం. ఫ్యామిలీస్‌లో అందరూ జాయింట్‌గా చేసుకుంటాం. ఈ రెండింటిని మాత్రమే ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్, అంటే మేము నలుగురం మాత్రమే చేసుకుంటాము. మిగిలిన అన్ని పండుగలు మా రిలేటివ్స్‌తో సెలబ్రేట్ చేసుకుంటుంటాననమాట. నేను ఈ షీట్‌ని మాత్రము ముగ్గు వేయడం కోసమని వాడతాను. ఎవ్రీ ఇయర్ ఈ షీట్‌ని మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ వాడుతుంటాను. నాకెందుకో పూజ చేసేటప్పుడు ఇట్లా ముగ్గు కలర్‌ఫుల్‌గా వేసుకుంటే బావుంటది. రంగులతో అనిపిస్తది. ఫ్లోరింగ్ మీద వేసుకుంటే కొద్దిగా పాడైపోతది ఒకటి. ఇవి మార్బుల్ కదా! మళ్ళీ కలర్స్ కూడా అవి బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి. సో, నేనెందుకో నాకు ఇట్లా షీట్ మీద వేస్తే ఎంతసేపైనా నీట్‌గా ఉంటది అని చెప్పి నేను ఇట్లా షీట్ మీద ముగ్గు వేసుకుంటాను ప్రతిసారి. నాకొక చిన్న కోరికేంటంటే, ప్రతి ఒక్కరు గూడా ప్లాస్టిక్ పువ్వులతోటి డెకరేట్ చేసుకోవడం అనేది తగ్గిచ్చాలన్నది నా కోరిక. మనం ఇండియాలో ఉంటాం గాబట్టి మనకు పువ్వులకు కొదవ లేదు. బాగా దొరుకుతాయి. అందుకోసం అని జెప్పి ఒరిజినల్ పువ్వులతో చేసుకోవడం అనేది బావుంటదన్నది నా ఒక్క కోరిక.
మా ఇంటి దగ్గర కూడా పిచ్చుకలు ఎక్కువ అనమాట. రకరకాల పక్షులుంటాయి. మా ఇంటి ముందు మొక్కలు చాలా పెద్ద పెద్ద మొక్కలెక్కువ. అందుకోసమనే మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో అబ్జర్వ్ చేయొచ్చు పిచ్చుకల సౌండ్. గడపలకి ముగ్గులు వేయటం, తర్వాత తులసి కోటకు ముగ్గులు వేయడం అనేది ఎవ్రీ ఫ్రైడే రొటీన్ అనమాట నాది. ఈరోజు ఫెస్టివల్ అని స్పెషల్ కాకుండా ఎవ్రీ ఫ్రైడే చేస్తాను ఇట్లాగే. ఈ ముగ్గులు మాత్రం నేను వేయలేదు, సుధా వేసింది. చాలా బాగా వేస్తుంది తను ముగ్గులు మాత్రం. ఇవాళ కలర్స్ కూడా వేసింది. బాగున్నాయి, సింపుల్గా మంచిగా అనిపించినాయి. మీకు ఇక్కడ కనిపిస్తున్న గణపతి వట్టివేర్లతో అల్లిన గణపతి అనమాట. నేను కర్ణాటకకి ఒకసారి ట్రిప్ వెళ్ళినప్పుడు అక్కడ ఫారెస్ట్‌లో తీసుకున్నాననమాట ఒక చిన్న స్టాల్‌లో. దీపం పెట్టినప్పుడు మనకు ఆ దీపం వెలుగుతున్నప్పుడు వచ్చే పొగతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. కాబట్టి దీపం కోసం వాడే నూనెలు కొద్దిగా మంచివి వాడితే బెటర్ అనమాట. లేదంటే మీరు బయట ఏ నూనె పడితే ఆ నూనె దీపంకి వాడితే అంత మంచిది కాదేమో అని అన్నది నా అభిప్రాయము. ఎందుకంటే వాడే కొంచెమైనా సరే, కొద్దిగా అయినా సరే అది మంచి నూనె వాడితే బాగుంటుంది. నేను ఇక్కడ వాడింది నువ్వుల నూనె. ఇది కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె మాత్రమే. మనం మార్కెట్లో తెచ్చే ఆయిల్ భగవంతుని కోసం అని వాడతాం కదా, అది మనం వంటల్లో వాడుకోగలమా? మరి అది వంటల్లో వాడుకోలేనప్పుడు అది ఎట్లా మంచిదవుతుంది? కాదు కదా. అందుకోసం మనం ఏదైనా అనవసరపు ఖర్చును తగ్గించుకొని వాడే కొద్దిగైనా, మరి ప్రతిసారి ఎక్కువ నూనె పోసి దీపం పెట్టాలని లేదు. కొంచెం నూనె పోసైనా అది వాడే నూనె మంచి నూనె వాడితే చాలు. నేను ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. బట్ ఇదంతా కూడా మన అందరి ఆరోగ్యం కోసమే చెప్పాను. అండ్ పర్యావరణాన్ని కూడా దెబ్బతీయకుండా, తర్వాత ఇంట్లో వాతావరణం కూడా మనకు పాజిటివ్ ఎనర్జీ, అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఇట్లా చేస్తే మంచిది అని మాత్రమే చెప్పాను నేను. యాక్చువల్‌గా మా అమ్మ వాళ్ళ సైడ్ కానీ, మా అత్తగారి సైడ్ వాళ్ళకి కానీ వరలక్ష్మి వ్రతం రోజు స్పెషల్‌గా పూజ చేసుకోవడం అనేది ఏం లేదనమాట. వాళ్ళు జస్ట్ ఊరికే నార్మల్‌గా ప్రసాదం చేసి దీపం పెట్టడం మాత్రమే. ఇట్లాగా చేయడం మాత్రం నాకు కొత్తగా పెళ్ళైనప్పుడు ఒక ఆంటీ చెప్పారనమాట. అప్పటినుంచి నేను ఇట్లాగే చేస్తాననమాట తను చెప్పినట్లు. అప్పటినుంచి కూడా నాకెందుకో పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా అనిపిస్తదని చెప్పి ఎప్పుడు ఇట్లాగే ఫాలో అవుతున్నాను. అప్పటినుంచి పూజ చేసుకోవడం మొదలుపెట్టాను ఇట్లాగా. నేనిప్పుడు వాడిన ధూప్ స్టిక్ వచ్చేసి కాశీలో దేవుడికి పువ్వులు పెడతారు కదా, ఆ పువ్వుల్ని మొత్తము ఎండిపోయిన పువ్వుల్ని రీసైకిల్ చేసి ఆ పువ్వుల నుంచి వచ్చిన పౌడర్‌తో మళ్ళీ కోన్ లాగా చేస్తారనమాట వాళ్ళు. అవి మాత్రమే వాడతాను నేను. రీయూజ్ చేయడం అనేది చాలా మంచిది. దేవుడికి పెట్టిన ఎన్నో పువ్వుల్ని వేస్ట్‌గా పడేస్తారు కదా, ఆ పువ్వులన్నిటిని కూడా రీసైకిల్ చేసే వాడే కోన్స్‌ని వాడతాను నేను. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.